సంసారం, భార్య ఎవరు, మరి పుత్రుడు, నీ పుత్రుడు ఎవరు, అసలు నువ్వెవరు, ఇలా తత్వ విచారణ చెయ్యాలి. నీకు జీవుడిగా ఎన్ని జన్మలు గడిచాయి, నీ నిజస్వరూపం తెలుసుకో. తల్లి జీవుడికి ఇప్పుడు ఉన్న ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చింది. ఈ భౌతిక శరీరంలో జీవుడిగా కొంతకాలం ఉంటాను, ఇది నా తాత్కాలిక నివాసం, కొంతకాలం తర్వాత నేను ఈ మనుష్య శరీరాన్ని ఖాళీ చేసేస్తాను, మరు జన్మలో దున్నపోతు శరీరం రావచ్చు, నాకు జీవుడిగా దున్నపోతు తల్లిదండ్రులు ఉంటారు, దున్నపోతు శరీరం ఖాళీ చేసి మరు జన్మలో గాడిద శరీరం, గాడిద తల్లిదండ్రులు. జీవుడు అంటే నిర్దిష్టంగా ఎవ్వరూ తల్లిదండ్రులు ఉండరు. అనేక వేల శరీరాలు, అనేక వేల తల్లిదండ్రులు. ఇది ఒక మిస్టరీ, ఇది ఒక రహస్యం, ఇది ఒక అద్భుతం, ఇది ఒక జనన మరణ చక్రం, ఇది అనాది. ఇద్దరు సినిమా నటులు, ఒకరు దశరథుడు, ఒకరు రాముడు వేషం వేశారు అనుకుందాం. తండ్రి కొడుకు. గ్రీన్ రూమ్లో మేకప్ తీసేసిన తర్వాత వారికి బంధుత్వం లేదు. నీవు ఈ తాత్కాలిక పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. నీకు ఉన్న ఒకే ఒక బంధుత్వం భగవంతునితో. ఈ మోహం నుండి బయటపడు, మాయను తొలగించుకో.